ఇప్పుడు వీడు మాట్లాడిన ప్రతి కౌంటర్కి మన సమాధానం చెప్పే ముందు ఫస్ట్ వీరమల్ల అనిల్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే మా నవీన్ పటేల్ గారు రమ్మని రాలని ఇద్దరిని రమ్మని రాండి. ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో మీరు రారు, ఇద్దరు రారు. అయితే ఇప్పుడు వీరమ్మల్ అనిల్ అంటోడు ఏమన్నాడు, మల్లిగాడు అంటోడు ఏమన్నాడు ఒక్కసారి మీకు ఫస్ట్ వినిపిస్తా. వినిపించిన తర్వాత మిగతా విషయాలని మాడతా. ఒక్క నిమిషం అట్లా ఉంటుంది. ఇది ఒక్కటి వినిపిస్తాం దా, ఇది ఒక్కటి విన్నాక క్లియర్గా మాట్లాడదాం దా. మీరు లైవ్ రారు, మీరు రావాలి అంతా. మీరంతా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మరి లేదు. నమస్కారం దా, నమస్తే పెద్ద మనిషి. అయితే ఇప్పుడు మీ భూమి ఎవడో కబ్జా చేసినటువంటి నేను విన్నా, మీరు నాకు చెప్పారు, నేను తీసుకున్నా. వీరమ్మల్ అనేటోడు తిరుమారమల్ అన్న టీంలో పేసి అని వాడు యూత్ జనరల్ సెక్రటరీ ఉండు, మా భూమి కబ్జా చేశాను మీరు నాకు చెప్పారు. కొంచెం లోపల రా, చెప్పిరా లేదా? అయితే ఇప్పుడు నేనేం చేసిన అంటే మావోడు ఆయనకి వార్నింగ్ ఇచ్చి వీడియోలు పెడితే ఆయన లైవ్కి తీసుకురా, నేను ఆయన కాలడే పట్టుకున్నా, ఆయన దండం పెట్టినా, ఆయన ఓడో నాకు తెలియదు అని చెప్పేసి వీడు అంటాడు. నేనేం చేసిన, మళ్ళీ నాకు ఫోన్ చేసి తిరుమారమల్లన్న వీరమల్ల అనేటోడు కబ్జాలు చేస్తున్న భూములు వాడు నీ మనిషి అని అడిగితే వాడు కూడా నాకు తెలియదు అంటాడు. ఒక్కసారి మీకు వినిపిస్తా మీకు కూడా. ఇప్పుడు అనిల్ అనేటోడు ఎవడో మీకు సంబంధం లేదు, ఏం జూమ్ చేయకు. సరే మంచి, మేము బీసీలం, అది వీడియో అన్నాడు కదా. ఇప్పుడు వీడియో ఏమంటాడు ఒకసారి. అనిల్ పటేల్ అనేటోడు తిరుమారమల్లన్న పేసి నెంబర్ 2 అనిల్ గాడు, రేవంత్ రెడ్డి మనిషి వీడే కదా అనిల్ అంటే. ఒక్కసారి చూడు, వీడి ముఖం గుర్తుపట్టు. వీడేనా? ఈ టీఆర్పీ పార్టీలోడా మల్లన్న పార్టీ అని చెప్పి మీ దగ్గరకు వచ్చిందా? మీ దగ్గరికి అయితే వచ్చిండు. ఒక్క నిమిషం, మీదేనా ల్యాండ్? రైట్. అయితే ఇప్పుడు వీడు టీఆర్పీ పార్టీలో ఉన్నాడే, ఈ ల్యాండ్ మేము చూసినాం. ల్యాండ్ చూస్తే వీళ్ళ పేరు మీదనే ఉన్నది. ఇది ప్రజెంట్ నేను దాకా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం. ఒక్క నిమిషం తీస్తాను, ఈ వీడియోలు పోయినాయి. అసలు ల్యాండ్ పంచాయతీ ఏంది, వీడు ఎప్పుడు కబ్జా చేసిండు, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? ఇంకో మీ ల్యాండ్ ఇదేనా? ఇగో వీరమల్ల అనిల్ కుమార్, ఇది సెల్లర్ మేకం ఎల్లయ్య అనేటోళ్ళు కొడుకు, నువ్వు కొన్నావు కొడుకు. వీళ్ళ తండ్రి దగ్గర నువ్వు కొన్నావు, మేకం ఎల్లయ్య అనేటువంటి తండ్రి దగ్గర. రైట్. ఇప్పుడు వీడు అమ్మిండి, కొడుకు అమ్మిండు. నువ్వు కొన్నాక ఎట్లా అమ్మిండు? నీ దగ్గర కాగితాలు లేవా? చూపి, కాగితాలు చూపి, కాగితాలన్నీ నువ్వు కాగితాలన్నీ తీస్తే ఇప్పుడు చెప్పాలి. అప్పుడు ఇవేనా? ఇటు తిరుగు, ఇది చూపి. నీ దగ్గర ఉన్న కాగితాలు ఏంటంటే నువ్వు ప్రూఫ్ చూపి. లైవ్ కంటిన్యూషన్ డిస్కంటిన్యూ అవుతుంది, పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్పు. ఇది మొత్తం వాళ్ళు కబ్జా చేసుకున్న తర్వాత మీ ఎంఆర్ఓ మాకు ఇదంతా రాసి ఇచ్చిండు అనమాట. వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత మేము ఆడియో ఆఫీస్ పోయినాము. ఆడియో ఆఫీస్ చేస్తే నిన్న ఆయన 14 గుంటల మాకు నాలా కట్టిండు, అట్టలే. ఇంకా దాని తర్వాత 20 గుంటలు క్యాన్సిల్ డిస్మిస్ చేసిండు. అది ఎవరు చేసారు? ఆడియో చేస్తే మళ్ళీ దానికి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టమన్నాడు. పెట్టంటే మేము నిన్న ఆడియో కలవకుంటే ఇలా బంద్ ఉందంటే రేపు పోతే మళ్ళీ ఆయనతో రాయించుకొని ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టమని చెప్పి. సర్వే నెంబర్ ఎంత ఉంది? 576. 576 ఉందా? ఇదే సర్వే నెంబర్ గురించి మనం మాట్లాడేది. ఒకసారి జూమ్ చేయరా, ఒకసారి జూమ్ చేయి. 576 సర్వే నెంబరు. ఇగో బాధితుడు తిరుమారమల్లన్న టీంలో కబ్జాలు చేస్తే ఆయన బాధితుడిని తీసుకురమ్మంటే తీసుకొచ్చినాం, ఆయన లైవ్కి వచ్చిండు. ఇది ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్. చెప్పింగ్ నెక్స్ట్ ఇదేంది? ఇది లేటెస్ట్, ఇది పాత. ఇప్పుడు 3 లేటెస్ట్ అనమాట. వాళ్ళ పేరు మీద చేసుకోరు. వాళ్ళ పేరు మీద చేసుకుంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మా పేరు మీద రాసి ఇచ్చింది. ఎంఆర్ఓ నెంబర్ ఉందా? ఎంఆర్ఓ ఉందా నెంబర్? ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ నెంబర్ జుమోటి వాళ్ళ పేర్లు ఉన్నాయి చూడు, దీంట్లో వాళ్ళకి క్యాన్సిల్ చేసి మళ్ళీ మేకం మల్లయ్య, మేకం మల్లయ్య
ఇది పాటి యాదిరెడ్డి అశోక్ రెడ్డి. ఇది ఇది వీళ్ళ మళ్ళీ మేకం మళ్ళీ వీళ్ళ వాళ్ళ పేరు కూడా చూడ ఒక్క నిమిషం ఇది గోన పాపరావుకు మేకం మళ్ళీ అమ్మిండు అనమాట. ఓకే. దాని తర్వాత మళ్ళా భవన్ దుర్గా భవానికి వాళ్ళ మీరు దుర్గా భవాని మాకు రేణుకుంట గోవర్ధను అది మళ్ళీ పండుగ మాకు అమ్మింది. ఓకే. అయితే వీళ్ళది పాస్బుక్ కూడా ఉన్నది అని గోనె పాపరావు దగ్గర పాస్బుక్ ఉంది, మేకం మళ్ళీ ఏదేమో లేదు. మరి గోనె పాపరావు అమ్మాలి కదా వీడు, తండ్రి ఎట్లా అమ్ముతాడు వీడు. దాని గురించి మాకు రాసిస్తే మేము ఆడియో పోతే ఆయన 20 గుంటలు ఇప్పుడు ఆడియో హెల్ప్ చేస్తున్నాం, ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. మరి ఫస్ట్ ఇది మీకు ల్యాండ్ ఎవడైతే వానికి రిజిస్ట్రేషన్ చేసిండు ఎన్ని ల్యాండ్ వానికి వాడు ఏ ఎంఆర్ఓ ఇప్పుడు ఉన్నాడా పోయినోడా? పోయిన ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిండు, ఈ ఎంఆర్ఓ సరి చేస్తుండు. ఈ ఎంఆర్ఓ అంటుండు, పోయిన ఎంఆర్ఓ చేసిపోయిండు, నాకు తెలియదు అని అంటుండు. మరి ఈయన చేసిండు ఆయన చేసినా తెలియదు. మొత్తానికైతే వాళ్ళు చేసారు ఏది కొడుకుని వాడుకొని. కొడుకు వచ్చి మా అయ్యది కాలేదు, మా అయ్య పేరు మీద మొటేషన్ కాలేదని వాడు కొత్త పాస్బుక్ చేసి 4 పంచుకున్నారు అనమాట. దాంట్లో ఎకరం దాంట్లో ఒకడు 20 గుంటలు, ఒకటి 12 గుంటలున్నర, ఒక 2 గుంటలు, ఒకడేమో 20 గుంటలు. మొత్తం ఎంత ల్యాండ్? మొత్తం ఒక ఎకరం 5 గుంటలు. ఎకరం 5 గుంటలు మొత్తం ల్యాండ్. ఇప్పుడు వీళ్ళ మీదకి ఎక్కిచ్చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ నీకు ఎంఆర్ఓ రివర్స్ చేసిండా? రివర్స్ చేసి మాకు రాసి ఇచ్చింది. ఎంత చేసిండు రివర్స్? ఇప్పుడు ఒక 10 గుంటలు కాలేదు, 35 గుంటలు అయింది ఇప్పుడు. అయితే ఏంటంటే నిన్న 4 గురించి 14.5 కట్టమని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఎవడు సంతకం పెట్టకుండా ఎవడు ఏం చేయకుండా ఎంఆర్ఓ మీదకి ఎక్కించింది డైరెక్ట్. మీరు ఓన్ కాన్స్ కొన్నట్లేదు చేసిన మీ భూమి మీకు వచ్చింది, వీళ్ళ నుంచి డైరెక్ట్ మీకు వచ్చేసి ఎంఆర్ఓ సరి చేసిండు. ఎవడో తప్పు చేస్తే పాతోడా కొత్తోడా ఎందుకు ఈ విషయం నేను బయట వేసినాకనే కదా. విషయం మనం బయట వేసిన తర్వాత వీళ్ళ కాడికి అప్రోచ్ అయ్యి మీకు ఎంత కమ్ముతారో అమ్మురి, ఎంత చేస్తారో చేయరు అని చెప్పేసి బతలాడుకొని ఎంఆర్ఓ భయపడి ఇట్లా లైవ్ లో వీడియోలు వస్తున్నాయని భయపడతాలకే వీళ్ళకి ఫోన్లు చేసి మీ భూమి మీకు చేస్తాను, నాకు పే నోట్ చేసిండు, నాకు సంబంధం లేదని చెప్పేసి మనోడు ఇప్పుడు 35 గుంటలు ఎంఆర్ఓ చేసిండు. ప్రజెంట్ ఎంఆర్ఓ అని ఆర్డీఓ అని అందరూ ఎంఆర్ఓ చేస్తే ఆర్డీఓ రాసిరు. అయితే ఒక 10 గుంటలు ఇప్పుడు వాళ్ళ మీద ఉంది. ఇంకా వీరమల్ల దగ్గర సొంతం నాది గెస్ట్ హౌస్ ఉన్నది, హాస్టల్లో ఉంటే నా దగ్గర ఫస్ట్ వచ్చినాడు వచ్చిండు, అది నేనే నా దగ్గర ఉందని వచ్చిండు. అంటే మొత్తం అంతా కూడా తీసుకుంటే మాకు అమ్మేది లేదు, మీకు కూడా మీ దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేయరు ఒకసారి. అనిల్కి నెంబర్ ఉంది మీ దగ్గర? నేను చెప్తా కొట్రి లైవ్ లో నెంబర్ ఏం చెప్పకు, డైరెక్ట్ కొట్టేసి ఫోన్ చేయి. నీకు సంబంధం ఉన్నట్టు మాట్లాడు, లేట్ మాట్లాడుతాం. ఇప్పుడు లైవ్ చూస్తాడు పక్క. జుమోట్ చేయరా ఏంద్రా ఊకే చెప్పాలనా? ముగ్గురు నిలబడలే లాక్ ది కదా, నాకు నేను కొట్టేసి కదా లైట్లకు కనిపిస్తుంది అంటుంది. 839 చలో పోతలేదు కాలు పోతున్నా. మాట్లాడు అనిల్ అని అడుగు, నువ్వు లైవ్ అడుగు, ఇక్కడ పెట్టుకున్నాడు. కలుస్తలేదా? బిజీ వస్తుందా? చలో కట్ చేయి, నువ్వు నా దాంట్లోకి వెళ్ళి ఇస్తావు. ఏమరా అనిల్ బిజీ బ్లాక్ చేసిండు. ఇంకో ఫోన్, నీ ఫోన్ ఇరా బాబు, నీ ఫోన్ ఎల్లుంటే అలా ఫోన్ చేయడానికి. కొత్త నెంబర్ ఉందా? ఇచ్చేసి. ఏం పేరు ఉంటుంది? తీసుకో. 999 లాస్ట్ నెంబర్ చెప్పకు, నేను తీసుకోని కొడతా. నెంబర్ చెప్తే మళ్ళీ ఛానల్ డిలీట్ అవుతుంది. అదేనా? ఒక్క నిమిషం లైన్ చూస్తున్నా. ఒక్క నిమిషం మీరేం చెప్పకరి. మా ఓన్ ఫోన్లోకి వెళ్ళి ఇస్తున్నాయి. ఉందా కలిపి? ఒక్క నిమిషం నేను దాంట్లోకి వెళ్ళి ఇస్తాను. ఇప్పుడు వాడు ఎత్తాలి కదా. కింది నెంబరా? ఏమరా నాకేం సంబంధం లేదు, నువ్వు కూడా తెలియదు, వాడో తెలియను, మరి వీడు ఫోన్ ఎత్తాడిందిరా. నా నెంబర్ పడతాడు, ఎత్తాడు, బంద్ పెట్టుకునేవాడు మొత్తం. ఇలా ఇత్తనం గట్టిగా ఉందని తెలిసేట్టుంది ముందే. ఎట్ట పోయి కొడుకు ఫోన్ చేస్తాడు లైవ్లో,
ఇప్పుడు జరాగా మళ్ళీ ఇప్పుడు మా మలేషియాకి ఫోన్ చేద్దాం. మా మలేషియా అమెరికాలో వండుకున్నాడు. ఆయన నాకేం సంబంధం అన్నాడు కదా, ఇటు సంబంధం లేనివాడు బండ్లు చేపిస్తాడే. ఇప్పుడు నీ భూమి కబ్జా చేసేవాడు వీడే. ఇగో ఈ వీడియోలు ఉన్నాడు వీడు. మళ్ళా నా పాదయాత్ర చేస్తున్నా చెప్పేసి వీడు బస్సు చేయించు. వీడేమో నా కూడా తెలియదు మళ్ళానికి చేద్దాం. తెలియనివానికి బస్సు ఎట్ట చేపిస్తానికి పైసలు ఇచ్చినావు. ఇంకో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా తిన్మారు మళ్ళా నాకు చేస్తున్నా. పత్తిత్తు నాకు ఓడదలు అంటాడు, దాటేస్తాడు ఎమ్మటే. నువ్వు ఓడదలు ఆడదలు అంటాడు ఒకటే మాట. పతివత కదా మంది ముందల, జనం ముందల పతివత కదా. ఎత్తడా చూద్దాం. మన ఎత్తి తప్పించుకున్నావు కదరా మలేషా, ఎవడు ఎత్తి తప్పించుకో చూద్దాం. లోకం చూస్తుంది కదా, ఇప్పుడు లైవ్ వీడియో వెనక కనిపిస్తుంది. వాడు కూడా నా తెలియదు, ఇప్పుడు చూస్తా. వీరమ్మలు అంటాడు ఎవడో నాకు తెలియదు. ఇప్పుడు రావాలా ఆ డైలాగ్ నోట్లకి వెళ్ళి చెప్పి చేస్తా, చెప్తున్నా. అందుకే తమ్మి బేసిక్స్ నేర్చుకొని ఫోన్ చేస్తున్నా. నేర్చుకో అన్నావు కదరా బేసిక్స్. ఛానల్ ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా హ్యాక్ చేయాలి, ఇది చూసి నేర్చుకోలే. నేను లంగ పనులు నేర్చుకోలే, మంచి పనులు నేర్చుకున్నా. ఏది ఫోన్ ఎత్తడే నేను అవుపిస్తుంది నేను మొక్క వీడ ఆడే లంగా ఏక నెంబర్ చోరు తెలంగాణడు. తెలంగాణలో ఎంతమంది భూములు మింగినప్పుడు అంతా బీసీల భూములు మింగేది. వీటి నడిపిస్తారు వెనకంగా ఉండి సగం సగం పంచుకుంటారు, అలారం పంచినట్టు పార్ట్నర్స్. అందుకే వాడు తప్పించుకుంటాను, వాడు నదులు అంటాడు. ఇప్పుడు పార్టీలో మళ్ళీ యూత్ జనరల్ సెక్రటరీ పదవి ఉంది దానికి. ఇప్పుడు నీదే పార్టీ, నువ్వే పార్టీ ఉన్నారు. వాడిని యూత్ జనరల్ సెక్రటరీ అంటే సంతకం పెట్టాలిగా. ఇది పెట్టినగా సన్నాసి పెట్టినాక నాకు వీడియో అంటే ఎట్లా అంటావు? నీ పార్టీలో ఉన్న కార్యకర్త నీకు తెలియదా? అది ఇంకేమన్నా చెప్పాలనుకుని మీరు మీ ఆవేదన ఉంటే చెప్పు. ఈ ఆవేదన అంటే ఇది ఇప్పుడు ఈ 10 గుంటలు వస్తుందా అంటున్నా, ఏమంటాడు మనం ఇంటికి వచ్చినట్టుగా నిజమేనా కాదా? ఇప్పుడు వస్తున్నాడు, ఫస్ట్ నాడు వచ్చిండు, ఇప్పుడు 2 నెలల కింద వచ్చిండు. నేను వీడియో ఫస్ట్ కొట్టాడు ఏమన్నాడు వచ్చి, లేని నా దగ్గర ఉంది భూమి, అది నేనే తీసుకున్నా. అంటే ఎట్లా ఏం చేస్తారు అది అంటే, కావాలంటే నేను మొత్తం తీసుకుంటాను, మాకు ఇచ్చేది లేదు. ఈడు బెలినో కార్ అంటే 8 లక్షలు 7 లక్షలు ఉంటది, దానికి ఈఎంఐ మా అయితే 15 ఉంటుంది. ఈఎంఐ 15,000 కట్టలేదు రండి. ఇడు ఇల్లు కొంత భూమి కొంత ఇవాడు అన్నాడు కానీ మాకు ఇచ్చేది లేదు, ఒక్క ఇంచు కూడా ఇచ్చేది అని చెప్పిన. లాస్ట్ టైం ఒకసారి ఫోన్ చేస్తే మొత్తం గంట సేపు మాట్లాడితే అప్పటి నుంచి బంద్ చేసింది, ఫోన్ మొత్తం బంద్ చేసింది. మరి ఈ 10 గుంటల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటుంది? ఎంఆర్ఓ ఫస్ట్ ఏమన్నాడంటే, ఎంఆర్ఓ ఏం చేసిండు, ఈ ఫస్ట్ చేయించుకోండి, ఈ 34 గుంటలు మీరు చేయించుకున్న తర్వాత దాన్ని కూడా నేను చేస్తుంది ప్లాట్ లెక్క కన్వర్ట్ చేస్తుండ అని అన్నాడు అంటే కదా. ఇప్పుడున్న 10 గుంటలను ప్లాట్ చేసుకుంటా అదే అమ్ముతున్నాను, వీడు సంతోషాన్ని నాకు తెలియదు అమ్ముతున్నా అని చెప్పిండు ఈయన. అది తీసుకుపోయి ఆడియో ఆఫీస్ మన రిజిస్టర్ ఆఫీస్ లో ఆపాలంటే ఎంఆర్ఓ మాకు పేపర్లు ఇస్తలేదు. ఇది 10 గుంటల గురించి పెట్టాలంటే ఇస్తలేదు. దాన్ని తిరిగి 2 నెలల తిరుగుతున్నావు. తిరిగిన తర్వాత కాదంటే తర్వాత మీది ఫస్ట్ చేసుకొని రండి, 34 గుంటలు 4 అయిపోతుంది. అయిన తర్వాత దాని 10 గుంటల గురించి నేను ప్రొసెస్ చేస్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాని పేపర్లు ఆయన దగ్గర ఉన్నాయి, అది తీసుకుపోయి సబ్జా రిజిస్టార్లు పెట్టాలి కదా, అది ఇస్తలేడు ఆయన. అయితే ఇది నిన్న పోయిన వాడికి ఆర్డీఓ పోతే 14 గుంటల అది అయింది, ఇది 4 కట్టుకొని చెప్పాడు. 20 గుంటలు ఇప్పుడు గోవర్ధన్ పేరు మీద ఈయన మీద బావ ఇస్తాడు, ఆయన కొడుకు. అయితే దాని తర్వాత ఇది ఆపేసేది. నిన్న ఎంఆర్ఓ రాలే, 6 గంటల దాకా కూర్చొని రిటర్న్ వచ్చేసినాం. ఇవాళ బంద్ ఉంది, మళ్ళీ రేపు పోవాలి. రైట్, నేను వస్తాపా. మీరు 7 కంటే ఆడికి లైవ్ అయిపోగానే నీ భూమి నీకు సెంటు లేకుండా ఈయన మీద ఉన్న 10 గుంటలతో సహా గులికొచ్చి ఇచ్చే బాధ్యత నాది. వీని బద్దలు పాసింగ్ చేశాను, నీ భూమికి ఇప్పిస్తా. పోయినా ఈయన ఆఫీసు పోయినావా? అంటే వేరే పని గురించి పోయినా, పోతే దాని నాటపల్లి స్థలం ఉండే దాని గురించి మంచి పండు చూసినావు. నియాసం ఉంటే పేదోళ్ళ సొమ్ము తినే మంచి సొమ్ములు తిని. నాకు ఇప్పుడు ఏం తెలియదు అంటాడు, ఏం అడిగినా అట్లే అంటాడు. దొంగ దొంగ ఒప్పుకోడు వీడు ఏక నెంబర్ దొంగ, వీడు అసలే ఒప్పుకోడు. ఇప్పిద్దాం భూమి. వాడు పిలిచినామాట, వాడు తెలియదు వీడోడు తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. వీడేమో అసలు భూమి కబ్జానే లేదు, వాళ్ళు లైవ్ పిలుచుకోండు. అందుకే పెద్ద మనిషి అయినా సరే లేట్ అయినా సరే రమ్మని చెప్పిన. శంకరన్న కూడా మాట్లాడింది కదా మీ గురించి పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చాను. అవునట. ఇప్పుడు హరిశంకర్ గౌడ్ను బయటకు పంపిస్తాను ప్రధాన కారణం నేనే. నేను నేను వీడియో కొట్టడం, మహేష్ గాడి వాళ్ళే మాట్లాడుతురు, వెనకంగోరు బొత్సర్ కంటే గియే
వీళ్ళ మీద కుట్ర చేయడానికి హరిశంకర్ గౌడ్ను బయటకు పంపించింది అదే ఓపెన్ గా. ఇవాళ దొంగ కొడుకులు పత్తి లెక్క మారుతారు. ఏమరా సుదర్శన్ గౌడ్, నువ్వు గౌడల పుట్టుకే పుట్టినావు. నీ గౌడ పీటను దుర్మార్గంగా ఎలగొడితే పేదోని భూమి వెనక కీరాన్నందుకు ఎలగొడితే నువ్వు మాట్లాడినవరా సౌట లంగ కొడుక. నువ్వు సంసారం లెక్క మళ్ళీ నిధులు చెప్తావు మందికి. సరే పెద్ద మనిషి, ఇంకా కుసపో, నేను వస్తున్నావు కుసపో, వాళ్ళ సంగతి చెప్తా కొడుకు మొత్తం. ఏం టెన్షన్ పడకు, నీ 1 ఎకరా 5 గుంటలు నీ చేతికి వస్తుంది. అలా నాకు రూపాయి కూడా ఇవ్వకు, నాకు ఇవ్వకు. అసలు లంగ కొడుకు లెక్క నేను కాదు, చెప్తున్నా ముందే నేను. ఆ లంగ కొడుకులు సగం చేస్తే 50-50, 20-20 ఈ రన్న పనులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనకెందుకు? నీకు న్యాయం జరుగుతుంది సరిపాయి. ముంబైకి వెళ్ళి వచ్చినావా నువ్వు? ఇగో బొంబాయికి వెళ్ళి ఆయన బతకపోయి 4 రూపాయలు సంపాదించుకొని భూమి కొంటే దొంగ కొడుకులు తండ్రి అమ్మితే కొడుకుతో గుండెసేని చేయించుకురిగా. ఇప్పుడు ఎంఆర్ఓ ఏం చేసిండు, వీడియోలు వస్తామన్నా మహేష్ గాడ్సే ఛానల్ వీడియోలు వస్తాయని భయపడి 35 గుంటలు కగ్గేసి ఇంకా 10 గుంటలు ఇప్పుడు టైం పడుతుంది అంటారు. ఎట పడుతుందా టైం? చెప్తా, అన్ని చెప్తా. టైం ఎట పట్టేది, ఎవడు పట చేసిండు, ఆ పటకాయ ఎవడు సంతకం పెట్టిండు, ఆ లంగోడు ఈ లంగోడు అందరి లంగాలు బయటపడతారు. ఇంకేంద్రా ఇది ఇవాళ వార్తలే, బ్రహ్మాండమైన వార్తలు కదా. ఇక ఇప్పుడు మా చింతపండు నవీన్ పటేల్ గారు ఈ వీరమ్మలారెడ్డి గారు కూడా నాకు తెలియదు కాదు. మళ్ళా నాలుగు మళ్ళా కూడా వాడు కూడా నాకు తెలియదు. వానికి నాకు ఏం సంబంధం లేదు. నువ్వు కూడా వాడు కూడా ఎవరో సుదర్శన్ గౌడ చెప్పాలి ఇప్పుడు ఎవడో దీని గురించి మాట్లాడదాం. ఏడ మాట్లాడదాం చెప్పురా. నువ్వు ఎక్కడ మాట్లాడదామంటే అక్కడనే మాట్లాడదాం. నేను పిలుస్తా, నేనే పిలుస్తాను. ఏడికి రమ్మంటే అడిగి మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటారా సుదర్శన్ గౌడ్ మంది భూములు కబ్జా చేసుడు బంద్ చేస్తే బాగుంటుంది. అనిల్ గాడు, పరమేశ్ గాడు, మల్లిగాని అన్న సడ్డకుడు, టీఆర్పీ పార్టీ ఉన్న దొంగ లంగ కొడుకులు అందరూ ఎవడైతే కబ్జాలు చేస్తుండో వాళ్ళు మాత్రం ఆ కబ్జాలు బంద్ చేస్తే బాగుంటారా.